ఆనల దడుచుకుంటా ట్రాఫిక్ జామ్ లో ఈదుకుంటా సల్లగా వణుక్కుంటా ఇంట్లోకి చేరిండ్రు. ఉడుకు నీళ్లు పెట్టుకొని తానాలు చేసి గరంగర బువ్వ తిని సిటీలో ఏ ఏరియాలో ఎంత అనబడ్డది, ఏడెట్ల వరద వారుతుంది అని సోషల్ మీడియాలో చూసుకుంటా మర్జున్నారు. ఇక తెల్లారగట్ల పెద్ద పెద్ద సప్పులు బయట ఒగొక కడ ఉరుములు సుతా. అరే ఏమైందని తలుపులు తీసి బయటికి తొంగి చూస్తే సాగర్ల గేట్లు ఎత్తినట్టే ఇండ్ల ముంగట వరద. దెబ్బకు అదురుకోవచ్చు కొందరు అయితే. అరే ఏం వానా మాటల్లో చెప్పలేముల్లా. అరే బండిలో కాలిరికినట్టుంది, అట్లనే కొట్టుకపోతున్నాడు. ఇటుకెళ్ళి అన్ని ఉరికిండు పట్టుకుంటానికి. ఇంకోళ్ళు కూడా వచ్చిండ్రు గాని మన్నులతోటి గాలే ఆగబట్టుడు. తక్కువ పడతానా మరి? అటో ఇటో తిప్పలవాడి బయటికి గుంజిరు. మొత్తానికైతే రామ్నగర్ లో వరదకి ఎదురుపోతే గింత పని అయ్యింది. పార్చిగుట్టలో కాలరని తాళతోటి కట్టేసుకునే పరిస్థితి సగానికి మీదనే మునిగింది. ఓ తాన వరదల వాడి ఒకళ్ళ పానమే పోయింది. చంద్రాయంగుట్ట కాడ చెరువులో కారు పార్కింగ్ చేసినట్టే ఉన్నది. పో వాన ఇల్చినాకనే గింత వరద వస్తున్నదని ఇక వడ్డప్పుడు ఎట్టుండేనో చూడండిగా. మబ్బులు అందుకొని దంచుడు దంచితే ఆ సప్పుడికే సగం మందికి మేలుకొచ్చింది. కుండపోత కాదు డ్రమ్ముల పోతనే. పొద్దుగాలే చూస్తే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినట్టు వారింది వరద. నాలాలు బొయ్యిన వంగుతున్నాయి. ఆ ఏరియా ఈ ఏరియా ఏం లేదు, పట్నమంతా వరుచుకొని సంపుడు చంపింది. పాపం ఉతాలున్న ఏరియాలలో ఇళ్లకు నీళ్ళొచ్చి సగులం తడిచినాయి. తెలందాక నీళ్ళెత్తిపోసుకుంటే సరిపోయింది. ఏం వండుకున్నారో ఏం తిన్నారో. 2కి అర్ధ కింటల బియ్యము, మొత్తం పప్పులు ఉప్పులు మాకు జాగలేదు. రాత్రి 2 గంటల వరకు నీళ్లు ఎత్తిపోసినాం. ఎల్బీ స్టేడియం స్కేటింగ్ రింగ్ వాల్ కూలి బండ్లు పొరక అయినాయి. 5 ఏళ్ల కిందట 38 లక్షలు ఖర్చు పెట్టి రింగ్ వాల్ కడితే ఇది పరిస్థితి. ఒక కైండ్ ఆఫ్ వైనాడ్ ఇన్సిడెంట్ కింద కూడా చూడొచ్చు దీన్ని. ల్యాండ్ స్లైడింగ్ లాగే, అంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోయి ఇంత స్ట్రెంత్ తో కట్టారు బిల్డింగ్ అనేది మనం చూడాలి. కింద ఫౌండేషన్ అనేది ఎంత బాగుంది అనేది మనం చూడాలి. కూకట్పల్లిలో ఓ ఇంటి మీద పంజాగుట్టలో అపార్ట్మెంట్ గోడ మీద పిడుగులు పడితే జర్రంతలో డేంజర్ తప్పింది. ఫ్లైఓవర్ కింద రైల్వే బ్రిడ్జిల కింద నీళ్లు నిలిస్తే తొవ్వంట పోయేటోళ్ళకి మస్తు తిప్పలు అయ్యింది. పొద్దుగాల ట్రాఫిక్ జామ్ పెద్దగా ఏం లేదు గానీ ఎందుకైనా మంచిదని చాలా మంది మెట్రో బాట పట్టిండ్రు. ఆడాడ చెట్లు కూలితే ఎమ్మటే కొమ్మలు కటింగ్ చేసిరు మున్సిపాలిటీ వాళ్ళు. ట్రాఫిక్ వాళ్ళు కూడా బాగానే తిప్పల పడ్డారు. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కించి ఏడేం జరుగుతున్నది అరుచుకున్నారు ఆఫీసర్లు. ప్రతి ఒక్క టీం కూడా అక్కడ అలర్ట్ గా ఉన్నారు. వర్క్ జరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. ఇటు చూడండి, హుస్సేన్ సాగర్ మొత్తం నిండింది. ఆ ట్రోకు తూములు తెరిచి నీళ్లు కిందికి ఇడుస్తున్నారు. అటు మూసికి కూడా మస్తు వరద. ముషరంబాగ్ బ్రిడ్జ్ కాడ మస్తు పెరిగింది. మబ్బుల సంధి 8 గంటల దాకా ఆనవాడి అటెంక ఎర్ర టెండా ఉడకబోతా. మళ్ళా మాపటిలికి చల్లబడ్డది. రాత్రికి మల్లో మల్క దంచితే రోడ్ల మీద కాల్వలు, ట్రాఫిక్ జాములు. పొద్దుగాల గింత పెద్ద ఆనవాడే వరకు ఇస్కూళ్ళకు తాతీళ్ళు ఇచ్చిండ్రు. ఇంకో 5 రోజులు ఇట్లనే ఉంటదట. जरा पहला मुंडोन रे यार रुको भाई